అయ్యో దొంగని పట్టి ఇస్తే డబ్బు ఇస్తామని చెప్పారే అది ఎక్కడికి పోయి తీసుకోవాలి? దొంగ నువ్వో పట్టుకుందే? లేదండి, నా మొగుడు నేను కలిసి పట్టుకున్నామండి. ఆ పిరికోడు అంతఃపురం పక్కకు రాకుండా భయపడి అక్కడే కూర్చొని ఉన్నాడండి. ఇది దండం గారిని అడగవలసిన ప్రశ్న. అరుగో వస్తున్నారు. ఎందుకమ్మా దండం పెడుతున్నావు? డబ్బుల విషయం కదండి, దండం పెట్టుకుంటే ఎలాగండి? నేను నా ముగ్గురు కలిసి దొంగను పట్టేశాం. ఆ మల్లుందే అదే గద్దలా తనేసుకుపోయింది స్వామి. బహుమతి ఇవ్వండి స్వామి, బహుమతి. ఏమిటి ఆ మల్లికంటే కిలాడి పిల్లలాగుంది? అలాగే ఇస్తాం. ఇప్పుడు ఇస్తారా? బహుమతి ఇప్పిస్తా. వెంటనే ఇస్తారా? శిక్ష ఇస్తాను. భయపడుతున్నారు. అయ్యో అయ్యారు లోరికి, అయ్యారు లోరికి పోయారా? దండం ఇట. అయ్యా మంత్రి గారు నమస్కారం. ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళని మన్నించావు? వాళ్ళ అడవి జాతి దొంగను పట్టిస్తామని చెప్పి సేనాపతిని బంధించారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు అయ్యయ్యో వెన్నెముక విరిగిపోయింది. ఆ విషయాలు నేను విన్నాను. వాళ్ళని లోనికి పంపించు, నేను దండన విధిస్తాను. అరే లేఖ, నేను అన్నానుగా, వెంటనే వచ్చేసింది. ఏం రాస్తుంటాడు చదివి చూద్దాం. కండబలం ఉండి కూడా గుండె బలం లేనట్టి బుద్ధి లేని దళపతి, తనను మించిన వారు ఎవరూ లేరని మిడిసిపడే అహంకారి, చేవలేని పిరికివాడ, ఉత్తములకు పగవాడ. ఇదిగో ఇది మీకు. అధికారాన్ని అక్రమంగా ఉపయోగించే కాలవర్మ, రాజ్యాంగ నీతినే తెలియని పశువా, రాజ్యపాలన చెయ్యలేని అసమర్థుడా, రాజ్య దుస్తుల్లో ఉన్న బుట్ట బొమ్మ. నీ ఘోర పరాజయానికి నా మనఃపూర్వకమైన సానుభూతి. నీ వ్యర్థ ప్రయత్నాలతో నన్ను ఎప్పుడూ మీరు పట్టుకోలేరు. ఒకవేళ నా కాళ్ళు పట్టుకునే స్థితికి మీరు రాగలరనుకుంటాను. అరే పర్వాలేదే యువరాజా, మీరు కాళ్ళు పట్టుకోండి. సేనాపతి మీరు తల పట్టుకోండి. వాడిని అమాంతంగా అంతం చేసేస్తాడా? ఉండండి ఉండండి, నా గురించి ఏం రాశాడో చూసుకునివ్వండి. నీ వీరత్వానికి ఒక సవాలు చేస్తున్నాను. వచ్చే పౌర్ణమి నాటి రాత్రి మంత్రి కుమార్తెను కలుసుకునేందుకు వస్తున్నాను. గుండె ధైర్యం ఉన్నట్లయితే నన్ను చెరలో పెట్టించండి. ప్రతాప్ ఎంత పొగరు! దీపం చుట్టూ తిరిగే మినుగురు పురుగు ఇలా మిడిసిపడ్డం సహజం. లోతుపాతులు తెలియకుండా వస్తున్నాడు. రాని చూద్దాం, వారికి తగిన మర్యాదలతో ఆహ్వానమిద్దాం. ఎవడ్రా నువ్వు? ఓహో మీరా, మన్నించండి. మంత్రి గారు, ఎదురు చూడని ఉత్తరం ఒకటి వచ్చింది. నాకు ఒక ఉత్తరం వచ్చింది. అనుకోని శుభకార్యం జరగబోతుంది. అది నా బిడ్డకు గొప్ప అదృష్టం కలిగింది. దేశ దురదృష్టం అని చెప్పండి. ఈ దేశ మంత్రి దేశాన్ని కొల్లగొట్టే వాడితో సంబంధం పెట్టుకోవడమా? దళపతి గారు, అద్దు మీరు మాట్లాడకండి. ఎవరు కొల్లగొట్టి? అలకాపురి మంత్రి ఆ దొంగ ఏంటి? అలకాపురి మంత్రి గారా? మీరే చూడండి. ఇద్దరము ఆవేశంలో అపార్థం చేసుకున్నాం. ఇదిగో మీరు చూడండి. నాకు వచ్చిన ఒక దొంగ వ్యసనం పట్టడానికి దండగరాయులకు సామర్థ్యం లేదు. తమ కోపానికి గురైన దొంగ ఎవరు యువరాజా? ఎవరో ప్రతాపట. ప్రతాప? అవును, రాజ్యాంగాన్ని ఎదిరించ పూనుకున్నాడు. ప్రజలను దోపిడీ చేస్తున్నాడు. ప్రజలను దోపిడీ చేస్తున్నాడా? అవును, నా కళ్ళారా చూశాను. దళపతి, వాడు మహా మోసగాడు. మన వీరులకు గుళ్ళు గీయించి గాడిద మీదెక్కించి అవమానాలు పాలు చేశాడు. అంతఃపుర ఉద్యానవనంలో మంత్రి కుమార్తెతో అమర్యాదగా నడుచుకున్నాడు. వాని అదృష్టవశాత్తు తప్పించుకున్నాడా? దీనికి అంతటికీ సాక్ష్యాలు? సాక్ష్యాలా? ఓ కావలసినవి. యువరాజును కట్టి వేసిన మాను, వారిని కొట్టిన కొరడ, యువరాజు గారి వీపు. ఏం కుట్టాడు? అబ్బా! సరే, ఏది ఏమైనప్పటికీ వాణ్ణి బంధించే ఏర్పాట్లు చేస్తాం. ఆ ప్రతాప్ను సతిరోధిగా ప్రకటించినట్లయితే
ప్రజలే వాణ్ణి బంధించి మనకు అప్పగిస్తారు. దళపతి, దీనికి అన్నయ్య ఒప్పుకుంటారా? కంగారు పడకండి. మహారాజును నేను ఒప్పుకునేటట్లు చేస్తాను. వెంటనే వీధి దండోరాకి ఏర్పాట్లు చేస్తాను. దళపతి, ఈ ఉపకారం ఎప్పటికీ మర్చిపో. అమ్మా అమ్మా, యమో నువ్వా? నేనే. వచ్చిందే, కొంచెం కూడా సరిగ్గా లేదే. పోవే మంజు, శక్తి వంచన లేకుండా ఎంతో శ్రద్ధగా చిత్రించాలి. కానీ నేను ఆశించిన మోహన రూపం రావడం లేదే. హృదయంలో ఉండేదే బయటకు వస్తుంది. ఇలా చూడవే మంజులా, ఈ నిండు విగ్రహము, వీరత్వములకే కన్నులు, ఇవి అందరికీ ఉంటాయా మరి? ఏ ఒక్కరికి ఉండవు, ఒక్క గజదొంగకు మాత్రం ఉంటాయి. పోవే. పోతా పోతా. అమ్మా అమ్మోయ్, ఈ పలహారాలన్నీ పూర్తిగా తినండి. రాయడానికి ఓపిక కావాలి. సరే, నువ్వు వెళ్ళు. పోతా. పిలిచారా? ప్రతాప్, కాదు కాదు, పాలు పలహారం భలే కారంగా ఉన్నాయే. అయ్యో అయ్యో అయ్యో, మీ వ్యవహారమే వింతగా ఉంది. అమ్మా, అక్కడ అసలు కారమే లేదు, అంతా తీపే. కానివ్వండి. తమకెంత ధైర్యం! మీరెవరు ఆహ్వానంతో వచ్చారు? అనురాగానికి ఆహ్వానం ఎందుకు? హృదయం నీ కోసం పలవరించింది, కాళ్ళు ఈ కోటకు దారి తీశాయి, వచ్చాను. ఓహో, కన్యలుండే స్థలానికి అన్యులు రాకూడదని మీకు తెలియదా? ఓహో, తెలుసు తెలుసు. కానీ అన్యులు రాకూడని ఈ చోటికి ఈ చెలికాని పటం మాత్రం రావచ్చా? చిత్రాన్ని మూసిపెట్టి నా చిత్తాన్ని మూసిపెట్టగలవా? విరిసిన జాజుల పరిమళం, దరిజేరిన చిరుని అంతరంగం, ఊహించలేని వారి తత్వం విచిత్రం. మోహన, ఇన్ని కాపలాలు దాటి మీరెలా వచ్చారు? నీ పాల బుగ్గలు సైగ చేశాయి, పూల నవ్వులు జాడ తెలిపాయి. కవిత్వం కూడా తెలుసునే. సరసం కూడా తెలుసు. దండం, ఏమిటి నా కళ్ళకి ఏమేమో కనిపిస్తోంది? మైకల్లో ఉంటే చూపు అలానే ఉంటుంది. ఈ పక్క చూడండి, ఇప్పుడు కళ్ళు తెరిచి బాగా చూడండి.
ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు